హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ గోంగూర పచ్చడి అయితే తయారు చేసుకుందామండి. గోంగూర పచ్చడి అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది ఇంకొంచెం టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మా అమ్మమ్మ చేసేటువంటి గోంగూర పచ్చడి పాతకాలం పద్ధతిలో చేస్తున్నానండి. నాకైతే అది చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతిలో చేస్తే. మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించేసుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 7, 8 వరకు పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు పచ్చిమిర్చి అనేది మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండీ! దాంట్లోనే గోంగూర కట్ట ఒక కట్ట వరకు తీసుకున్నానండి నేను. దాన్ని గూడా ఇందులో వేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ వరకైతే మగ్గిపోతుంది మొత్తం. చూడండి అలా మొత్తం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే మరీ డ్రై అయిపోతుంది మనకు. చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీలనేది మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఫస్ట్ పల్లీలే వేసేసుకోండి మిక్సీ జార్‌లో. వీటిని ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందామండి. చూడండి మెత్తగా ఇలా మిక్సీ జార్‌లో పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనము పచ్చిమిర్చి వేయించేసి పెట్టేసుకున్నాం కదండీ! దాన్ని గూడా ఇందులో వేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత దీంట్లో మనము గోంగూర ఉంది కదండీ! గోంగూర దాన్ని గూడా ఇందులో వేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత అలా కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఉండాలండి. మరీ డ్రై అయిపోవద్దు. దీంట్లో ఒక 7, 8 వరకు వెల్లుల్లి రెబ్బలు గూడా వేసేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గూడా వేసేసుకోండి. మనం జీలకర్ర అనేది వేయించేసేసుకోవద్దండి. పచ్చి జీలకర్రనే వేసుకోవాలి. అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసే మా అమ్మమ్మ అయితే రోట్లో చేసేదండి. నేను మిక్సీలో చేస్తున్నాను. మీరు కొంచెం రోట్లో టేస్ట్ రావాలంటే కొంచెం కచ్చా పచ్చాగా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఉంది కదండీ! దాన్ని కూడా కచ్చా పచ్చాగా మనము మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్‌లో ఇలా ఆనియన్ అనేది మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడు మనకు కచ్చా పచ్చాగా వస్తుంది. దాన్ని కూడా ఇందులో కలిపేసేయండి ఆనియన్ కూడా. ఇప్పుడు మనము చిన్న కడాయి అనేది పెట్టేసుకొని పోపుకు గ్యాస్ అనేది ఆన్ చేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోండి. చూడండి కొంచెం జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ పోపులోకి పచ్చిశనగపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పోపులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా మీరు కచ్చా పచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. లేదంటే అలానైనా వేసేసుకోవచ్చండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 2 వేసేసుకోండి చుంచి. దీంట్లోనే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసేయండి. అలాగే చిటికెడంత పసుపు, ఇంగువ కూడా వేసేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ పోపు అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేసేయండి. అంతేనండి. స్పూన్‌తో పోపు అంతా కలిసేలా ఒకసారి 2 సార్లు బాగా కలిపేసుకోండి పోపు అంతా కలిసేలా. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అనేది తయారైపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే టేస్టీ వంటలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్‌కి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి.